ఓకే గుల్ఫినా, వుల్ఫ్ కింగ్ వస్తుంది. నేను చెప్పినట్టుగా నువ్వు పనిని పూర్తి చేసావంటే ప్లానెట్స్ అన్ని నీతో పాటు డైనింగ్ లో కూర్చుని కలిసిగా భోంచేయొచ్చు. అద్భుతంగా ఉంటుంది కదా షక్లీనా. థ్యాంక్స్. ఇది మాత్రం జరిగితే నా డైనింగ్ హాల్ చూడడానికి యూనిక్ గా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మమ్మల్ని కలవడానికి వచ్చారు. సరైన సమయానికే వచ్చారు. రేపు జరగబోయే మా మ్యారేజ్ యానివర్సరీ పార్టీని అటెండ్ చేసి వెళ్ళండి. అవన్నీ అలా ఉంచు. మ్యారేజ్ యానివర్సరీకి మీరు ఉల్ఫినాకి ఏమి గిఫ్ట్ ఇస్తారు? తను ఇప్పటి వరకు అడిగింది నేను ఇవ్వడం కుదరదని ఎప్పుడన్నా అన్నానా? అలాగా? మరైతే ప్రామిస్ చేయండి. ప్రామిస్, తప్పకుండా. నువ్వు అడిగింది ఏదైనా ఇస్తాను. ఏం కావాలో నువ్వు అడుగు. నాకు యూనివర్సల్ తో పాటు ప్లానెట్స్ తో సృష్టించిన మినియేచర్ సెట్ నా డైనింగ్ టేబుల్ పైన కావాలి. ఉల్ఫీనా, ఎవరైనా ఆకాశంలో నక్షత్రాలు కావాలని అడుగుతారు. అవి వాళ్ళు ఊరికే అడుగుతారు. కానీ నువ్వు నిజంగానే ప్లానెట్స్ ని అడుగుతున్నావు. నేను చెప్పేది అర్థం చేసుకో. నేను అన్ని ప్లానెట్స్ ని వాటి చోటు నుంచి కదిలించానంటే అందరూ ఇది ఎలా జరిగిందని ఆలోచించకుండా ఉంటారా? ఆ తర్వాత అందరూ నన్నే అనుమానిస్తారు. నాకు అవన్నీ తెలీదు. ప్లానెట్స్ కావాలంటే కావాలంతే. మీరు ఇది ఈజీగా చేస్తారు అని తెలుసు. ఎందుకంటే మీకన్నా పవర్ఫుల్ మెజిషియన్ వేరే ఎవరు లేరు. ఏంటి తలనొప్పి? సరే సరే, ఓకే. నువ్వు ఆశపడినట్టుగానే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు అడిగినవి నేనేదన్నా కాదన్నానా? ఈ రోజు మాత్రం ఎందుకంటాను? ఇప్పుడు సంతోషమా? నన్నేదో కుట్టేసింది. చాలా నొప్పిగా ఉంది. చార్లో ఏం లేదే. ఏం చెయ్యాలి? అన్ని పనులు పూర్తి చేశాను, అంతా క్లీన్ చేశాను. చాలా బోర్ కొడుతోంది. ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి. వూల్ఫ్ 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 వూల్ఫ్. అది రంగీలా గొంతే కదా. త్వరగా రండి, వెళ్ళి చూద్దాం. రంగీలా, ఏమైంది రంగీలా? రంగీలా, ఉల్ఫ్ ఇక్కడ. మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఊరికే సరదా ఖర్చాను అంతే. నాకు బోర్ కొట్టింది, అందుకే గట్టిగా అరిచి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. రుద్ర, రంగీలా, ఇది చాలా తప్పు. మేమందరం కలిసి జాలీగా చెస్ ఆడుకుంటున్నాం తెలుసా. రండి, మనం గేమ్ ని కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి అరవగానే అందరూ పరిగెత్తుకొచ్చేసారు. ఈ ఆట ఏదో బాగుంది. మళ్ళీ ఇంకోసారి ఆడి చూద్దామా? వూల్ఫ్ వూల్ఫ్, కాపాడండి. వూల్ఫ్ వూల్ఫ్. మీరు భలే మోసపోయారు. నేను మిమ్మల్ని మోసం చేశాను. నన్ను మోసం చేశారా? అయితే మీరు నాతో అబద్ధం ఆడారా? రంగీలా, ఇలా అబద్ధం చెప్పడం వల్ల మీకే చాలా ప్రమాదం. ఎప్పుడైనా మీకు నిజంగా ఆపద కలిగిందంటే ఎవరు సాయం చేయడానికి రారు. రుద్ర, వూల్ఫ్ వూల్ఫ్, త్వరగా రా. వూల్ఫ్ వూల్ఫ్, రుద్ర త్వరగా రా. ఎందుకు నా మాటలు వినలేదు? ఏ మైరా, వరుణ్, నా మాటలు మీకు వినపడడం లేదా? మీరు ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నారు. బయట నేను వుల్ఫ్ ను చూశాను. అది మాస్క్ ప్లానెట్ మింగేస్తోంది. త్వరగా రండి. నిజం చెప్తున్నా. అలాగా? మీ వుల్ఫ్ కి వేరే పనే లేదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తోంది? ఇట్స్ నాట్ ఫనీ ఎనీమోర్ రంగీలా. మేము ఈసారి బయటికి రా. ఇకపై మమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీరు వేరే ఐడియాను ఉపయోగించండి. సారీ సారీ రుద్ర, నేను ముందు చెప్పింది తప్పే. పొరపాటు అయిపోయింది. నేను ఇప్పుడు జోక్ చేయడం లేదు. ఈసారి నిజమే చెప్తున్నాను. త్వరగా రండి. సరే, మేము వచ్చి చూస్తాం. కానీ ఈసారి కూడా మీరు అబద్ధం చెప్పినట్టు తెలిస్తే తాతయ్యకి చెప్పేస్తాం. అలా చూడండి. ఓ నో, ఏం జరుగుతుంది ఇక్కడ? త్వరగా రండి, వెళ్ళి చూద్దాం. రుద్ర, అక్కడ చూడు. అది వీనస్ ప్లానెట్ ని కూడా మింగుతోంది. మర్క్యూరీ, మార్స్, జూపిటర్ ఇవన్నీ కూడా కనిపించట్లేదు రుద్ర.
వరుణ్ అదిగో అలా చూడు. హా? హా! నో 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 దిస్ ఇస్ అన్బిలీవబుల్. వుల్ఫ్ కింగ్ వల్లే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఈ విషయం వెంటనే మనం తాతయ్యకి చెప్పాలి. రుద్ర త్వరగా తాతగారిని కాంటాక్ట్ చేయి. ఆ వుల్ఫ్ ఎర్తన్ కూడా మింగబోతోంది. తాతయ్య తాతయ్య వెంటనే ప్యాలెస్ నుంచి బయటికి రండి. వుల్ఫ్ కింగ్ ఎర్త్ ని మింగేపోతున్నాడు. నువ్వేమంటున్నావు రుద్ర? రుద్ర ఆగు. ఇబాయిస్కా వుల్ఫ్ మార్క్ కాపలీటో. రుద్ర నీ వెనకాల ఒక వుల్ఫ్ వస్తోంది. అంతర్ మంతర్ కాళీ కలంతర్ నా బలలో నువ్వు చిక్కుకో. మైరా, మళ్ళీ నీ మ్యాజిక్ నా మీద పనిచేసింది. సారీ సారీ వరుణ్. వద్దు ఆగండి. రుద్ర ఆ వుల్ఫ్ కింగ్ ఎర్త్ తో పాటు మన తాతయ్యని కూడా కలిపి మింగేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పు రుద్ర. తాతయ్య చెప్పిన విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుంచుకోవాలి. సమస్య ఎంత పెద్దదైనా మన నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎవరు భయపడకండి. అన్ని ప్లానెట్స్ ఇంకా తాతయ్య ఖచ్చితంగా వుల్ఫ్ కింగ్ ప్యాలెస్ లోనే ఉంటారు. మనకిప్పుడు అలాసర్ హెల్ప్ అవసరపడుతుంది. కానీ అలాసర్ సారు తన లైబ్రరీ కూడా ఎర్త్ కదా ఉంది. అదేంటంటే వుల్ఫ్ కింగ్ దగ్గర కదా మనం ఉంది. ఇప్పుడు వుల్ఫ్ కింగ్ ప్యాలెస్ కి వెళ్ళి ఎర్త్ ని వెతికి అలాసర్ సార్ ని మీట్ అవుదాం. ఇబాయిస్కా లిల్లీ పుటినో. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ మనం ఇంత పెద్ద ప్యాలెస్ లో చిన్నవాళ్ళగా వెళ్ళి ఆ ప్లానెట్ ని ఎలా కనిపెట్టగలం చెప్పు రుద్ర? అలా చూడండి. ఎవరి కోసమో ప్రెసెంట్ రెడీ చేసినట్టున్నారు. ఎవరో రూమ్ లోకి వస్తున్నారనిపిస్తోంది. నీ కోసం ఓ సర్ప్రైజ్ ఎదురు చూస్తోంది. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కోబోతున్నాం. పైకి చూడండి, అక్కడ మనం దాక్కోవచ్చు. త్వరగా రండి. హ్యాపీ యానివర్సరీ వుల్ఫీనా. హ్యాపీ యానివర్సరీ టు యూ టూ మై కింగ్. వావ్, నా గిఫ్టా? థ్యాంక్ యూ కింగ్. ఎస్, వావ్, ఇది అద్భుతంగా ఉంది. నిజంగా నా కోసం మీరు ఇంతగా చేశారు. నేను నమ్మలేకపోతున్నాను. కింగ్, మీలాగా ఇంకా ఏ మ్యూజిషియన్ కూడా ఈ పనిని ఇంత అందంగా అరే, చేయలేరు. మనసుంటే మార్గం ఉంటుంది. వుల్ఫిన్ ప్లానెట్ కావాలని అడగడం వల్ల వీళ్ళు ప్లేసులు మార్చేశారు. రంగీలా, శబ్దం చేయకండి. ప్లానెట్ ఎర్త్ రాగానే అందరూ జంప్ చేయండి. ఎగిరే రగ్గుల్ని చూడండి. ఒక కిలో ఇవ్వు. మనసుంటే మార్గం ఉంటుంది. అరే, ఇక్కడ అందరూ మామూలుగానే ఉన్నారే, ఎవ్వరికి ఏం కాలేదుగా. ఇబాయిస్కా సకుమ్ టెలిపటు.
అలాసా సార్ హెల్ప్. ఏమైంది రుద్ర? అలాసా సార్, ఉల్ఫ్ కింగ్ అన్ని ప్లానెట్స్ ని అతని ప్యాలెస్ లో బంధించుంచారు. వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కావాలి. వూల్ఫ్ కింగ్ సోల్జర్స్ ఉన్నట్టుండి లైబ్రరీకి ఎందుకు వచ్చారని నేను ముందుగానే ఊహించాను. నాకు అప్పుడే సందేహం కలిగింది. అందుకని వూల్ఫ్ కింగ్ కి సంబంధించిన పుస్తకాన్ని నేను ముందే తీసి పెట్టాను. ఆ బుక్ మర్యాదగా ఇచ్చే చిన్నపిల్లాడా. మైరా, నేను వీళ్ళని డైవర్ట్ చేస్తాను. నువ్వు ఉల్ఫ్ కింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ని కలెక్ట్ చేయి. బుక్ కావాలా? బుక్ కావాలంటే వచ్చి తీసుకో. రుద్ర బుక్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వాడిని పట్టుకోండి. దొరకాలి దొరకాలి, ఏదోటి దొరకాలి. హా, దొరికింది. ఎవరు దీన్ని చేశారు? వాళ్ళతోనే దీన్ని చేయిస్తేనే దీన్ని ఫినిష్ చేయగలం. దీని అర్థం కావట్లేదే. దీనికి అర్థం ఏంటంటే ఉల్ఫ్ కింగ్ మ్యాజికల్ పవర్స్ ని ఉల్ఫ్ కింగ్ సహాయంతోనే మనం బాగు చేయగలం. వేరే మార్గమే లేదు. థ్యాంక్స్ మేరా. థ్యాంక్ యూ అలాసా సార్. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. జై సింగ్, ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. మేమంతా తింటుండగా నీ చేతులు కట్టిపడేస్తుంటే చూడ్డానికి బాగుండదు కదా. సరే, మీరు కూడా మాతో వచ్చి కడుపు నిండా తినండి. వూల్ఫ్ కింగ్, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. జై ఇదంతా సింగ్, ఆపే. నేను వుల్ఫినాకి ప్రామిస్ చేశాను. వుల్ఫ్ ప్లానెట్ లో ఒక్కసారి ప్రామిస్ చేస్తే దాన్ని కాపాడుకుని తీరుతాను. నీకొక విషయం తెలుసా? రుద్ర వయసును చూసి వాడి మ్యాజిక్ ని నువ్వు తక్కువగా అంచనా వేయదు. ఒకవేళ ఇప్పుడు కూడా రుద్ర ఈ డైనింగ్ టేబుల్ కింద కూర్చుని ఇదంతా వింటూ ఉండొచ్చు కదా. రుద్ర నాన్న. టేబుల్ కింద ఎవరూ లేరుగా. హా? ఈ జయసింగ్ రుద్ర చాలా తెలివైన వాళ్ళు. ఏదో కరెక్ట్ గా లేదు. హా? ఆ! క్వీన్ క్వీన్, రుద్ర మీ యానివర్సరీ గిఫ్ట్ ని దొంగతనం చేసి వెళ్తున్నాడు. రుద్రో! జై సింగ్, నన్ను మోసం చేసినందుకు ఊరికే వదిలిపెట్టను. Zibaiska normalistico. Zibaiska wall protecto. నువ్వు నా నుండి ఆ ప్లానెట్స్ ని కాపాడలేవు. ఉల్ఫ్ కింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అంచనా వేయకండి.
స్టార్ట్ చేయండి. అటాక్ చేయండి. ఓ హాయిగా నవ్వుకుంటున్నారా? ఇప్పుడు మేము నవ్వుకుంటాం చూడండి. రుద్రా, నువ్వు ఎంతసేపని నాతో ఇలా పోటీ పడతావు? నేను నీ మ్యాజిక్ ని ఆపగలను రుద్రా. ఆ బుక్ లో ఎవరి సమస్యనే వాళ్ళతోనే ముగించాలని రాసుంది కదా. రుద్ర, త్వరగా వెళ్ళు. అది వెనక ఇంకేం వస్తుంది. కింగ్, నన్ను వదులు, నన్ను బయటికి వదులు. నేను నిన్ను వదలను రుద్రా, నేను నిన్ను వదలను. కింగ్ మీకేం కాలేదుగా? రుద్రా, వుల్ఫ్ కింగ్, ఇక మీ వల్ల ఏమీ చేయడం కుదరదు. మీరు కోపంలో ఒక విషయాన్ని మర్చిపోయారు. మీ వుల్ఫ్ ఫేస్ మిమ్మల్ని మింగేసింది. అందుచేత మీ మ్యాజికల్ పవర్స్ అన్ని పోయాయి. ఏంటి? వద్దు, నా పవర్స్ నాకు మళ్ళీ కావాలి. వుల్ఫ్ కింగ్, ఇక మీదట నీకు పవర్ వద్దు, లభించదు. ఇలా చెయ్యకండి. క్వీన్స్ చెప్పిన మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను. జయసింగ్ సార్, రుద్ర ప్లీజ్ ఇతని పవర్స్ ని తిరిగి ఇచ్చేయండి. షక్లీనా చెప్పినందువల్లే నేను ఈ గిఫ్ట్ ని అడిగాను. నేను కాదు. సరే, ఇంతవరకు నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాలి కదా. కొద్ది రోజుల తర్వాత నేనే వుల్ఫ్ కింగ్ పవర్ని తిరిగి ఇచ్చేస్తాను. సారీ వుల్ఫ్ కింగ్, నాకు వేరే మార్గం కనిపించలేదు. కానీ అది త్వరలో మీ పవర్స్ మీకు వచ్చేస్తాయి. మీరు దేనికి దిగులు పడకండి. ఇప్పుడు మీ మ్యారేజ్ యానివర్సరీని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందామా? ఏమంటారు? ఓ థ్యాంక్ యూ. మేము ఎంత పెద్ద పొరపాటు చేసినా కూడా మాతో పాటు యానివర్సరీ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నావు. యు గ్రేట్ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన తప్పేమిటో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కానీ మీరు ఈ తప్పు చేయడానికి ప్రేరేపించిన వాళ్ళకు కూడా ఆ తప్పుకి తగిన శిక్ష పడాలి కదా. ఉల్ఫీనా, నాకు ఇప్పుడే గుర్తుకొస్తుంది. నేను జెనీ జోడీ స్కూల్ కి వెళ్ళడానికి రెడీ చెయ్యాలి కదా. వాళ్ళ కోసం టిఫిన్ కూడా చేయాలి. ఓకే బాయ్.